అంబర్పేట నియోజకవర్గానికి యంగ్ ఇండియా 4 గురుకులాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురుకులాల భవనాల నిర్మాణానికి స్థలాలు చూపిస్తే నిర్మించడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అంబర్పేటలో ఈస్ట్ జోన్ నూతన కార్యాలయ భవనాన్ని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఐపీఎస్లు విక్రమ్ సింగ్ మాన్, సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సంబంధించి ఇక్కడనే స్థలం ఇవ్వడానికి కొంత ఫైర్ స్టేషన్ కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్ కు సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ, ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్ కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలొకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పినారు. ఇప్పుడు రెడీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద 4 గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తా ఉన్నాం. హైదరాబాద్ మొత్తం గాలింపు చేసినా దానికి అవసరం ఎందుకంటే 4 గురుకులాలు, స్టాఫ్ క్వార్టర్స్, ప్లే గ్రౌండ్ తో సహా దాని యొక్క స్థలము చూపెడితే అంబేర్పేట నియోజకవర్గ పరిధిలో గాని పక్కన గాని హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాట నేను గౌరవ శాసనసభ్యునికి అందరికీ కూడా తెలియజేస్తాను.